ఇక అనసూయమ్మనైతే సౌర్య ఇలా అడుగుతూ ఉంటుంది. ఏంటి నాన్నమ్మ, ఊరికెళ్ళి నా కోసం ఏమీ తీసుకురాలేదా అని అడుగుతూ ఉండగా, నీకోసం తీసుకురాకపోవడం ఏంటి, ఇదిగో బిస్కెట్ ప్యాకెట్ తెచ్చాను తీసుకో అంటూ బిస్కెట్ ఇస్తూ ఉంటుంది. ఇంతలో స్కూల్ బస్సు రాగానే, స్కూల్ బస్సు వచ్చింది నువ్వు వెళ్ళు అంటూ సౌర్యను స్కూల్కి పంపుతారు. ఇక కార్తీక్, అదేంటి పెద్దమ్మ, ఒక ఫోన్ చేసి ఉండాల్సింది, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వచ్చేవాడిని కదా అని అంటూ ఉండగా, పర్లేదులే బాబు, ఈ బస్ స్టాండ్ పక్కనే కదా నేను వచ్చేసాను అని అంటూ ఉండగా, సరే మేము ఇప్పుడైతే పనికి వెళ్తున్నాము, సాయంత్రం వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం, దీప వచ్చేసేయి అంటూ కార్తీక్ ముందుకు వెళ్ళిపోతాడు. ఇక ఇక అనసూయమ్మ దీపతో ఇలా అంటూ ఉంటుంది. దీప, నీకోసం కూడా నేను ఒకటి తెచ్చానే అని అంటూ ఉండగా, ఏంటి అత్త, ఏంటి అమ్మ అది అని అంటూ ఉండగా, ఇక అనసూయమ్మ లోపల నుండి ఒక బొమ్మను తీసి ఇలా చూపిస్తూ ఉంటుంది. ఇది శౌర్యకి ఇవ్వాల్సింది, శౌర్య దీంతో ఆడుకుంటుంది కదా, అది శౌర్యకి ఇవ్వాల్సింది కదా అని అంటూ ఉండగా, ఇది శౌర్యని ఆడుకోవాల్సింది కానీ ఈ బొమ్మ రూపంలో కాదు, ఈ బొమ్మ లాంటి పాప రూపంలో అని అంటూ ఉండగా, ఏంటి మీరు అనేది నాకేంటి అర్థం కాలేదు అని దీప మళ్ళీ అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే గుమ్మం నుండి నిలబడుకొని అలా చూస్తూ ఉంటాడు. నేను వచ్చేటప్పుడు ముత్యాలమ్మ గుడి దగ్గర ఆగానే, అమ్మవారి దగ్గర నిలబడుకొని ఏ మొక్కుకున్నా అది నెరవేరకుండా అస్సలు ఉండదు, అందుకే నేను కూడా ఆగి ముత్యాలమ్మకు మొక్కుకున్నాను. నా మనవరాలు అని చెప్పుకోవడానికి చెల్లెమ్మకు కూడా ఒక మనవరాలు ఉండాలి కదా, నా సొంత కూతురు అని చెప్పుకోవడానికి కార్తీక్ బాబుకు కూడా ఒక కూతురు కావాలి కదా, కలిసి ఆడుకోవడానికి శౌర్యకి ఒక చెల్లి కావాలి, కూతురైనా కొడుకైనా పర్వాలేదే, కానీ కార్తీక్ బాబుకి అమ్మాయిలంటేనే ఇష్టం కదా, అందుకే అలా అన్నాను. ఈ మా కోరిక తీరాలి అని మేము ఆశపడచ్చు అని నువ్వు అనుకుంటే ఈ బొమ్మ నువ్వు తీసుకో, లేదంటే ఈ బొమ్మ తీసుకోకు అంటూ అనసూయమ్మ బొమ్మను చేతికి అందిస్తూ ఉంటుంది. నీకు ఇష్టం లేకపోతే ఈ బొమ్మ తీసుకోకు, నిన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు, ఇక్కడ మనం ముగ్గురం ఆడవాళ్ళం మాత్రమే ఉన్నాము, ఒక ఆడదాని మనసు ఇంకొక ఆడదాని దగ్గర చెప్పుకోవచ్చు, అందుకే నిన్ను అడుగుతున్నాను నీ మనసులో ఏముందో అని. అయినా కార్తీక్ బాబు శౌర్యకు మాత్రమే తండ్రి, నీకు భర్త కాదా, ఇక నువ్వు కూడా శౌర్యకు తల్లిలాగానే ఉన్నావా, కార్తీక్ బాబుకు భార్యగా లేవా, చెప్పు దీప, మేము నీ మీద ఆశలు పెట్టుకోవచ్చా, కార్తీక్ బాబుకు పాప కూతురు అవసరం లేదా, ఇంకా ఎవరో ఒకరు పుడతారు కదా, మేము ఆశలు పెట్టుకోవచ్చా, చెప్పు దీప అని ఇక అనసూయమ్మ అడుగుతూ ఉంటుంది. కార్తీక్ కూడా దీప ఏం సమాధానం చెబుతుందా అని గుమ్మం వైపు నిలబడి అలాగని చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక కాసేపటి తర్వాత దీప బాగా ఆలోచించి, మీ ఆశలు నిజమవుతాయి అత్తయ్య అంటూ అనసూయమ్మ చేతిలోని బొమ్మను తీసుకుంటుంది. ఇక అనసూయమ్మ ఇంకా కాంచన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక దీప అయితే ఇలా అంటూ ఉంటుంది. బావా, నేను శౌర్యకు అమ్మా నాన్నలు మాత్రమే కాదు, మేము భార్యాభర్తలం కూడా అని ఇక దీప చెబుతూ ఉండగా కార్తీక్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ముత్యాలమ్మ వారి ఆశీర్వాదం, మా అమ్మ ఆశీర్వాదం, మీ అందరి దీవెనలు ఉంటే మీరు కోరుకున్నది కూడా నిజమే అవుతుంది, నాకు మీ అందరి దీవెనలు ఉంటే అది చాలు అని దీప అంటూ ఉంటుంది. ఇక ఆ బొమ్మను తీసుకుని నేరుగా కాంచనకు అందిస్తూ, సరే నేను వెళ్ళొస్తాను అత్తయ్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దీప. ఇక కార్తీక్ ఏమీ ఎరగనట్టు కాస్త ముందరకెళ్ళి నిలబడుతూ ఉంటాడు. ఇక కార్తీక్ స్కూటీ దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక దీప వచ్చి ఇలా అంటుంటుంది. బావా వెళ్దామా అని అంటూ ఉండగా, వెళ్దాం కానీ మొహంలో ఏంటి సిగ్గు కనిపిస్తుంది అని అంటూ ఉండగా, అలాంటిది ఏమీ లేదే అని అంటూ ఉండగా, అవును పెద్దమ్మ ఇచ్చిన బొమ్మను మా అమ్మకి ఇచ్చినట్టున్నావు కదా అని అంటూ ఉండగా, ఏంటి బావా అంతా వినేసినట్టున్నావు కదా తలుపు చాటున నిలబడి అని దీప అంటూ ఉంటుంది. వాళ్ళ మొహాల్లో ఆనందాన్ని కూడా చూశాను అని కార్తీక్ అంటూ ఉండగా, నాకు ఎందుకో సిగ్గేస్తుంది బావా అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు. శౌర్యను మన దగ్గర పడుకోబెట్టుకోకుండా వాళ్ళ దగ్గరకు పంపుతున్నాము కదా, అప్పుడే వాళ్ళ ఆశలు అంచనాలు వేరే అయిపోయాయి అని కార్తీక్ అంటూ ఉంటాడు. మన వాళ్ళ ఆశలు కోరికలు మనం తీర్చకపోతే ఇంకెవరు తీరుస్తారు బావా అంటూ దీప తెగ సిగ్గుపడిపోతూ చెబుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న కార్తీక్, ఇప్పుడు నాకు సిగ్గేస్తుంది అంటూ మెలికలు తిరుగుతూ ఉంటాడు.
ఇక సిగ్గుపడింది చాలులే బావా, ముందు సలహా చెప్పు అని దీప అంటూ ఉండగా, దేనికి అని అడుగుతూ ఉంటాడు. ఇంకా దేనికి అంటావేంటి, అమ్మ నాన్న మాట్లాడకుండా ఉండబట్టి నెల రోజులవుతుంది, వాళ్ళిద్దరిని కలపడానికి ఏదో ఒకటి సలహా చెప్పాలి కదా అని దీప అయితే అడుగుతూ ఉంటుంది. అసలు కలుపుదాం కలుపుదామని అంటున్నావు కానీ కలిపే ప్రయత్నం ఏదైనా చేసావా, అస్సలు పట్టించుకోవట్లేదు నువ్వు అని దీప అంటూ ఉండగా, నువ్వు చేసావు కదా అని అంటూ ఉండగా, అదే నేను చేసిన అతిపెద్ద తప్పు బావా. కాస్త దూరం ఉండేది అమ్మ నాన్నల మధ్య నేను వెళ్ళి ఏదో వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని తగ్గిద్దామని మాట్లాడిన తర్వాత అది కాస్త ఇంకా పెద్దగా అయిపోయింది అని దీప అంటూ ఉండగా, ఇప్పుడు జ్యోత్స్న ఆ దూరాన్ని మరింత దూరంగా పెంచేసింది అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఆ దూరాన్ని మా అమ్మ భరించగలదేమో కానీ నేను అసలు భరించలేను బావా, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యు అని దీప అయితే అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, నా బాధ కూడా అదే మరదలా, నాకు వాళ్ళ మొహాలు చూడాలంటే చాలా గిల్టీగా ఉంది. నిన్న అంత పెద్ద గొడవ జరిగింది కానీ నేనేమీ చేయలేకపోయాను. ఇప్పుడు వెళ్ళి అత్త మొహం చూడాలన్నా మామయ్యను ఎదుర్కోవాలన్నా నాకు చాలా గిల్టీగా ఉంది. ఏంటో నాకు అసలు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు అని కార్తీక్ అంటూ ఉంటాడు. సరే, నువ్వు మాత్రం ఏం తప్పు చేసావు బావా, అంతా జ్యోత్స్ననే కదా చేసింది, జ్యోత్స్ననే రెచ్చగొడుతూ ఉంటుంది మనుషుల్ని అని దీప అంటూ ఉండగా, సరే నాకైతే అసలు రావాలని లేదు కానీ వెళ్దాం, ఈసారి గట్టిగా ట్రై చేద్దాం, అత్త మామల్ని కాకుండా తాతయ్యను టార్గెట్ చేద్దాం, ఆయనతోటే మాట్లాడదాం అని కార్తీక్ అంటూ ఉంటాడు. తాతకు ఎలాగో మన మీద మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి మనం ముగ్గురం కలిసి వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేద్దాం, సరేనా అని అంటూ ఉండగా, ఈ మాట అన్నావు బాగుంది అని దీప అంటూ ఉంటుంది. నా మాటలన్నీ బాగానే ఉంటాయి అని కార్తీక్ అంటూ ఉండగా, సరేలే బావా పద వెళ్దామంటూ ఇద్దరూ కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు కావేరి ఇక ఇక శ్రీధర్కి అయితే కాఫీ తీసుకొని వచ్చి ఇలా ఇస్తూ ఉంటుంది. అల్లుడు గారు ఎక్కడా అని అడుగుతూ ఉండగా, ఉదయాన్నే బయటికి వెళ్ళారండి అని కావేరి సమాధానం ఇస్తూ ఉంటుంది. మళ్ళీ ఇద్దరు కలిసి ఏదైనా గొడవ జరిగిందా అని అడుగుతూ ఉండగా, ఇక ఇంతలో స్వప్న అక్కడికి వస్తూ, ఏంటి డాడీ ముందేమీ గొడవ జరగలేదు కదా ఇప్పుడు అలా అడగడానికి అని అంటూ ఉండగా, ఒక్క మాట చాలు తను హట్ అవ్వడానికి అని అంటూ ఉండగా, అదేంటి డాడీ నేను ఏదో కావాల్సుకని నేను తిట్టినట్లు మాట్లాడతారేంటి, పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడాల్సి వచ్చింది, ఆ మాత్రానికి నన్ను తిడుతున్నారేంటి అంటూ స్వప్న అడుగుతూ ఉంటుంది. సరే అవన్నీ పక్కన పెట్టు, ముందు అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళారో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. నాకేమీ చెప్పలేదు డాడీ అని అంటూ ఉండగా, సరే మరి నువ్వు అడిగావా అని అడుగుతూ ఉండగా, ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని నువ్వే చెప్పావు కదా అని స్వప్న అంటూ ఉంటుంది. ఓహో, అలా ఆ ఆయుధం నీకు చిక్కిందన్నమాట, సరే నేను సమర్థించుకుంటున్నావా అని శ్రీధర్ అంటూ ఉండగా, ఇక కావేరి చేసుకొని, మీరు దీన్ని తిడుతున్నారేంటండి అని అంటూ ఉండగా, సరే ముందు అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళారో ఫోన్ చేసి కనుక్కో అని శ్రీధర్ చెబుతూ ఉండగా, ఇంతలో కాశీ అక్కడికి వస్తాడు. ఏంటి అల్లుడు, నీ వాలకం చూస్తుంటే మళ్ళీ ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చినట్టున్నావు కదా అని శ్రీధర్ అయితే అడుగుతూ ఉంటాడు. ఏంటి అల్లుడు, ఈ జాబ్ కూడా పోయిందా, ఏం పర్లేదు, నీకు ఈరోజు సాయంత్రం దాకా టైం ఉంది, అప్పటి వరకు నువ్వు ఏదో ఒకటి ప్రయత్నం చేయు, అప్పటికి కూడా ఏది సాధించలేకపోతే ఇక నీ నోటి నుండి నేను ఆశించిన సమాధానం రావాల్సిందే, ఎందుకంటే ఇక నా బిజినెస్కి నిన్నే వారసుని చేస్తాను, ఇక రేపు మన ఆఫీస్కి తీసుకెళ్తాను, నిన్ను అందరికీ పరిచయం చేపించి నీకు అక్కడ బాధ్యతలను అప్పగిస్తాను అని శ్రీధర్ అయితే చెబుతూ ఉంటాడు. ఇక అందరూ ఇలాగే చూస్తూ ఉండగా కాశీ షర్ట్లో నుండి అపాయింట్మెంట్ లెటర్ తీసి చూపిస్తూ ఉంటాడు. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉంటారు. ఇక అపాయింట్మెంట్ లెటర్ శ్రీధర్కి ఇస్తూ ఉంటాడు. ఇక శ్రీధర్ చాలా సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉండగా, ఇక కాశీ అయితే ఇలా అంటూ ఉంటాడు,
ప్రయాణం 15 lakhs నాకు శాలరీ అని అంటూ ఉండగా ఇక స్వప్న అయితే ఎగిరి గంతేస్తుంది. నాకు తెలుసు కాశీ నీలో ఆ టాలెంట్ ఉందని అని అంటూ ఉండగా ఇక శ్రీధర్ ఇలా అంటూ ఉంటాడు. నాకు తెలుసు అల్లుడు క్యాపబిలిటీ ఏంటో అని అంటూ ఉండగా ఇక కావేరి కూడా ఇలా అంటుంది. నాకు తెలుసండి అల్లుడు టాలెంటు, అందుకే ఇక ఏ బిజినెస్ వద్దు అల్లుడు గారికి ఇష్టం లేదని చెప్పాను అని ఒకరికొకరు సమర్థించుకుంటూ ఉంటారు. ఇక కాశీ మాత్రం మౌనంగా అలా చూస్తూ ఉంటాడు. ఇక కావేరి అయితే ఇలా అంటూ ఉంటుంది. అల్లుడు గారు రండి, మీకు ఇష్టమని జీడిపప్పు ఉప్మా కూడా చేశాను, మీకు ఉప్మా పెడతాను కానీ రండి అని అంటూ ఉండగా శ్రీధర్ కలగజేసుకొని ఏంటి ఉప్మా అక్కడికి వచ్చే తినాలా, ఒక కప్పులో పెట్టి స్పూన్ వేసిస్తే ఇక్కడ కూడా తింటాడు కదా అని అంటూ ఉండగా ఇక స్వప్న నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను కాశీ ఒక్క నిమిషం అంటూ ఇక వెళ్ళబోతూ ఉండగా ఇక కాశీ ఒక్క నిమిషం స్వప్న అంటూ ఉంటాడు. ఏమైంది కాశీ, అందులోకి పెరుగు కూడా తీసుకొని రావాలనా, నీకు ఆ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం కదా అని అంటూ ఉండగా ఇక కాశీ వద్దు అవసరం లేదు, జాబ్ రాకపోతే నా ఇష్టానికి విలువ ఉండదా అని అంటూ ఉంటాడు. ఇక శ్రీధర్ కలగజేసుకొని అదేంటి అల్లుడు అలా అంటున్నావు అని అంటూ ఉండగా మావయ్య గారు ఇప్పుడు స్వప్న అన్న క్యాపబిలిటీ, మీరన్న కెపాసిటీ, అత్తయ్య గారు అన్న టాలెంట్ నాలో ఎప్పటి నుండో ఉన్నాయి, కానీ అది మీకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, స్వప్నకైతే ఇప్పుడే గుర్తుకొచ్చింది. నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మార్నింగ్ కూడా ఆ జీడిపప్పు ఉప్మా టేబుల్ పైన అలాగే ఉంది, కానీ అది నా వరకు రాలేదు అని అంటూ ఉండగా ఇక స్వప్న కలగజేసుకొని అంటే ఏంటి, ఇప్పుడు నీకు జాబ్ వచ్చినందుకు నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను అని అంటున్నావా అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ ముగ్గురిలో కనిపిస్తున్న ప్రేమ ఇంతకుముందు కనిపించలేదు అని చెబుతున్నాను అని అంటూ ఉండగా ఇక అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. నా మాటలకు మీరు ఎవరైనా హర్ట్ అయితే ఐఎమ్ సారీ, నేను టిఫిన్ బయటే చేసి వచ్చాను అంటూ ఇక శ్రీధర్ చేతిలో ఉన్న అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని ఇక లోపలికి వెళ్ళిపోతాడు కాశీ. ఇక స్వప్న చూసారా మీ అల్లుడు గారు ఎలా తీసుకొని వెళ్ళిపోతున్నారో, ఆయనకి ఎంత ఇది ఉందో అని అంటూ ఉండగా దీన్ని ప్రేమ అంటారు. ఇప్పుడు అర్థం చేసుకోకపోతే అలాగే ప్రవర్తిస్తారు. మన చుట్టూ ఎంతమంది ఉన్నా మన వాళ్ళు, మన బాధను పంచుకునే వాళ్ళు కొంతమందే ఉంటారు. ఆ కొంతమందిలోనూ ఉండాలి కదా, భార్యగా నీ బాధ్యతను నువ్వు సరిదిద్దుకోవాలి కదా అని శ్రీధర్ చెబుతూ ఉంటాడు. అల్లుడు తన బాధను మనతో కాసేపు పంచుకున్నాడు, ఆ కాసేపు మనం సైలెంట్గా ఉంటే అతని మనసు ప్రశాంతంగా తేలికగా అయిపోతుంది, అందుకే నేను సైలెంట్ అయిపోయాను అని శ్రీధర్ చెబుతూ ఉంటాడు. అరే నువ్వు వెళ్ళి అల్లుడు గారికి కాఫీ ఇచ్చి మాట్లాడు, అప్పుడు అంతా సెట్ అవుతుంది అని శ్రీధర్ చెబుతూ ఉండగా సరే నాన్న అంటూ అక్కడి నుండి స్వప్న వెళ్ళిపోతుంది. ఇక కావేరి కలగ చేసుకొని ఏమండి అల్లుడు గారికి జాబ్ వచ్చింది కదా, ఇప్పుడు వెళ్ళి నేను పాయసం చేయనా అని అడుగుతూ ఉండగా వద్దు, నువ్వు జీడిపప్పు ఉప్మా చేసినందుకే ఇంత జరిగింది, ఇక నువ్వు ఆ పాయసం చేసావంటే అల్లుడు గారు దొర్లి దొర్లి ఏడుస్తారు, నువ్వు అలాంటివి ఏమీ చేయకు అని శ్రీధర్ చెబుతూ ఉంటాడు. ఈరోజు స్పెషల్స్ ఏమీ వద్దులే, రేపంతా కలిసి సరదాగా బయటికి వెళ్దాం అని శ్రీధర్ చెబుతూ ఉండగా ఇక కావేరి అలాగే అండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక శ్రీధర్ ఇలా అనుకుంటూ ఉంటాడు, అల్లుడు ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, ఇక కొడుకు ప్రాబ్లమే మిగిలింది. ఇక మరోవైపు కార్తీక్ దీపాలు ఇద్దరు శివనారాయణ ఇంటికి వస్తూ ఉంటారు. ఇక బయటే నిలబడి దీప ఇలా అంటూ ఉంటుంది, నిన్న అంత పెద్ద గొడవ జరిగిందని నువ్వు చెప్పాక ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఏదోలా ఉంది బావా అని అంటూ ఉండగా సరే అయితే మరి వెనక్కి వెళ్ళిపోదామా అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. వద్దు బావా, ఎంత దూరం వచ్చాక అమ్మ ఎలా ఉందో ఏంటో చూడకపోతే నాకు ఏదోలా ఉంటుంది, ముందైతే మనం లోపలికి వెళ్దాం పదా అని దీప అయితే అడుగుతూ ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగా ఇక పారిజాతం అయితే దశరథతో ఇలా అంటూ ఉంటుంది, ఎంత పని చేసావు దశరథ, మాట తూలే ముందు ముందు వెనకాల ఆలోచించి మాట్లాడాలి, చూడు ఇప్పుడు మన పరిస్థితి ఏమైందో అని అంటూ ఉండగా ఇక కార్తీక్ కలగ చేసుకొని ఏమైంది పారు అని అడుగుతూ ఉంటాడు. ఇక పారిజాతం కోపంగా మీరెందుకు వచ్చారా, ఈ ఇంట్లో పని లేదు మీకు, ముందు ఇక్కడ నుండి బయటకు వెళ్ళండి అని కసురుతూ ఉంటుంది. మీకు ఈ ఇంట్లో పని లేదు, అయినా ఈరోజే కాదు ఇంకెప్పటికీ ఉండకపోవచ్చు, మీరు అసలు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటూ ఉండగా ఏమైందో చెప్పు పారు, అసలు అర్థం లేకుండా మాట్లాడతావేంటి అని ఇక కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు.
నిన్న నువ్వు దగ్గరుండి గొడవ పెట్టావు కదా అని అంటూ ఉండగా, ఏంటి నేను గొడవ పెట్టాను అని కార్తీక్ అడుగుతూ ఉండగా, నువ్వే దగ్గరుండి గొడవ పెట్టావు కదా నిన్న, నువ్వంతా చూసావు కదా, దానికే ఇప్పుడు జరిగిన అనర్థం పెద్దగా జరిగింది అని అంటూ ఉండగా, ఏమైందో అసలు నాంచకుండా చెప్పు పారు అని అంటూ ఉండగా, ఇంకేం చెప్పమంటావు, నిన్న జరిగిన గొడవకి సుమిత్ర ఇంట్లో నుండి వెళ్ళిపోయిందిరా అని ఇక పారిజాతం చెబుతుండగా, ఇక దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇదంతా ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని కార్తీక్ అడుగుతూ ఉండగా, ఏమో నాకు మాత్రం ఏం తెలుసు, రాత్రి తన గదిలోనే పడుకుంది, తెల్లారేసరికి ఇంకా గది నుండి బయటకు రాలేదేంటా అని లోపలికి వెళ్ళి చూడగా సుమిత్ర కనపడలేదు అని పారిజాతం చెబుతూ ఉంటుంది. ఇక దీప కార్తీక్లో ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏదైనా ఫోన్ చేసి కనుక్కుందామంటే ఇదిగో తన మొబైల్ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళింది, ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, అసలు ఎలా ఉందో కూడా తెలియదు అని పారిజాతం అంటూ ఉండగా, ఇక జ్యోత్స్న కలగజేసుకొని ఇలా అంటూ ఉంటుంది, మమ్మీ ఎక్కడికి వెళ్ళిందో మనము దానికంటే ముందు వెతకడం కంటే ముందు మనం ఒక పని చేయాలి తాత అని అంటూ ఉండగా, శివనారాయణ ఏంటది అని అడుగుతూ ఉంటాడు. మనము పోలీస్ కంప్లైంట్ ఇద్దాం తాత అని జ్యోత్స్న అంటూ ఉండగా, ఇక శివనారాయణ కోపంగా బుద్ధుందా నీకు అంటూ గట్టిగా కసురుతూ ఉంటాడు. ఇక దశరథ కలగజేసుకొని, ఇంతకంటే మంచి ఐడియా రాలేదా నీకు, పోలీసులు అడిగితే మనం ఏమని సమాధానం చెబుతాము అంటూ కసురుకుంటూ ఉంటారు. అసలు పోలీసులు అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పగలవా, అసలు మీ అమ్మ ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళిపోయింది అని అడుగుతారు, గొడవ కారణంగా అని అంటారు. ఆ గొడవ ఎందువల్ల జరిగింది అంటారు, ఆ గొడవ నీ కారణంగానే జరిగిందని చెప్పమంటావా, నువ్వు సమాధానం చెబుతావా నీ వల్లనే జరిగింది అని దశరథ అంటూ ఉంటాడు. ఇక ఇక శివనారాయణ అయితే ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే కంప్లైంట్ ఇస్తే తప్పేముంది అని అంటూ ఉండగా, శివనారాయణ కలుగు చేసుకొని ఇలా అంటూ ఉంటాడు. శివనారాయణ కోడలు కనిపించట్లేదు అంటే జనాలు ఏమని మాట్లాడుకోవాలి, మన పరువేం కావాలి అంటూ శివనారాయణ కసురుతూ ఉంటాడు. పెద్ద మేడం గారికి ఇలాంటివేమీ అవసరం లేదు సార్, ఆవిడకి ఏమనిపిస్తే అదే చెబుతారు అంతే అని కార్తీక్ కూడా అంటూ ఉంటాడు. ఇక ఇంతలో పారిజాతం కలుగజేసుకొని, దానికి ఏదో ఒక చిన్న ఐడియా వచ్చింది, అది మీ అందరితో చెప్పింది, ఆ మాత్రం దానికే మీరు ఇలా విసుక్కోవాలనా అని అంటూ ఉంటుంది. నువ్వు మాట్లాడకు పారిజాతం అంటూ గట్టిగా కసురుతూ ఉంటాడు శివనారాయణ. అయ్యో నాకు చాలా భయంగా ఉందండి అని అంటూ ఉండగా, దేనికో అని అంటూ ఉండగా సుమిత్ర చాలా బాధపడిపోయి ఉంది, అసలే చాలా బాధతో ఉంది, అసలు సుమిత్ర బయటికి వెళ్ళిపోయింది, ఇప్పుడు తను ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందో ఏంటో అంటూ ఇంకా అనుమానాన్ని రెచ్చగొడుతుంది పారిజాతం. అంత బాధలో వెళ్ళిన మనిషి ఏ నుయ్యో గొయ్యో చూసుకొని ఏదో ఒక అఘాయిత్యానికి పాల్పడుతుంది కదా అని పారిజాతం అంటూ ఉండగా, ఇంకా ఒక్కసారిగా ఇక దీప, ఇక దశరథ, శివనారాయణ ముగ్గురు ఒకేసారిగా పారిజాతం పిన్ని, పారిజాతం గారు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక వాళ్ళ అరుపులకు ఇక పారిజాతం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఇంకా దీప కలగజేసుకొని, పారిజాతం గారు ఏం మాట్లాడుతున్నారు మీరు, అంత గొడవ జరిగిన తర్వాత సుమిత్రమ్మ గారు బాధపడుతున్నారని మీకు తెలుసు కదా, మరి వెళ్ళి ఓదార్చి అక్కడే ఉండాలి కదా, తన దగ్గరే ఉండాలి కదా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక శివనారాయణ కలగజేసుకొని, మనకు అలాంటివన్నీ తెలియదులేమ్మా అని అంటూ ఉంటాడు. బావా మనం వెళ్ళి సుమిత్రమ్మ గారు ఎక్కడున్నారో వెతుకుదాం పదా అని అంటూ ఉండగా, సరే అంటూ కార్తీక్ వెళ్ళబోతుంటాడు. ఇక శివనారాయణ కలగజేసుకొని, కార్తీక్ మీరేం చేస్తారో నాకు తెలీదు, సుమిత్రను మాత్రం ఖచ్చితంగా ఇంటికి తీసుకురావాలి అని అంటూ ఉండగా, ఇక పారిజాతం కలగజేసుకొని, చూసావే జ్యోత్స్న, అందరూ మనల్ని అంటున్నారు, నువ్వు రాత్రి సుమిత్ర వెళ్లకుండా ఆపిండాల్సింది, అప్పుడు మన మీద ఎవరు ఇలా మాట్లాడేవారు కాదు అని అంటూ ఉండగా, ఇక శివనారాయణ మిగతా వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు. ఇక కార్తీక్ కలగజేసుకొని, ఏంటి పారు అన్నావు, అత్త వెళ్ళడం మీకు తెలుసా అని అంటూ ఉండగా, తెలీదు అని అంటూ ఉంటుంది. ఇప్పుడు అన్నావు కదా అని అంటూ ఉండగా, ఇక పారిజాతం ఏం చేయాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు జ్యోత్స్న ఇలా తన మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈ గ్రాని నన్ను పూర్తిగా ఇరికించేలా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. చెప్పు పిన్ని, ఇందాక అన్నావు కదా
మీరు చూసారా సుమిత్ర వెళ్ళడం అంటూ దశరథ అడుగుతూ ఉండగా ఇక శివనారాయణ కూడా గట్టిగా చెబుతావా లేదా అంటూ గట్టిగా కసురుతూ ఉంటాడు. అంటే రాత్రి ఎవరో బయటికి వెళ్ళినట్లు ఉన్నారు అని జ్యోత్స్న నాతో అన్నదండి. నేను మాత్రం చూడలేదు. కానీ పొద్దున ఇక సుమిత్ర కనపడకపోయేసరికి నైట్ వెళ్ళింది సుమిత్రే అని నాకు అర్థమయ్యింది అని అంటూ ఉండగా ఇక శివనారాయణ కోపంగా పారిజాతం అంటూ చెయ్యి పైకెత్తుతూ ఉంటాడు. చెప్పు జ్యోత్స్న, మీ అమ్మ బయటికి వెళ్ళడం నువ్వు చూసావు కదా, నువ్వు మళ్ళీ ఆపలేకపోయావా అని అంటూ ఉంటాడు దశరథ. లేదు డాడీ, నాకు చీకట్లో సరిగ్గా కనపడలేదు అని అంటూ ఉండగా, సరే చీకట్లో కనపడలేదు, నువ్వు తర్వాత అయినా కిందికి వచ్చి అత్తయ్య ఇంట్లో ఉన్నారా లేదా అని చూడాలి కదా అని కార్తీక్ గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. మా అమ్మ అసలు బయటికి వెళ్తుందని అనుకోలేదు కదా, నేను ఎలా పోల్చుకోగలను అంటూ ఇక జ్యోత్స్న అయితే కవర్ చేస్తూ ఉంటుంది. ఇక దీప కోపంగా, చూడాలి అమ్మాయి గారు, కన్న తల్లి నీడని చూసిన బిడ్డ గుర్తుపట్టగలదు. అలాంటిది మీరు మీ కన్న తల్లిని చూడలేరా, చూడలేకపోయారా అంటూ గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ కలుగజేసుకొని, అత్తయ్య వెళుతూ ఉంటే ఆపడం చేత కాదు కానీ గిల్లాలు పెట్టడం మాత్రం, నీకు తగుళ్ళు పెట్టడం మాత్రం చేతనవుతుంది అని అంటూ ఉండగా, బావా అంటూ గట్టిగా కసురుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక దశరథ కలగజేసుకున్న నోరుమొయ్యి, ఇంకొక మాట మాట్లాడకు. ఇక ఇక్కడ అమ్మ వెళ్తుంటే ఆపడం చేత కాదు కానీ ఇక్కడ గట్టిగా అరవడం మాత్రం చేత అవుతుంది అమ్మాయి గారికి అంటూ కసురుకుంటూ ఉంటాడు. ఇక సరే మామయ్య, మనం వెళ్దాం పద అని అంటూ ఉండగా, సరే పద కార్తీక్, నేను మీతో పాటు వస్తాను, నేను వచ్చి వెతుకుతాను అని అంటూ ఉండగా ఇక దీప కలగ చేసుకొని, బావ నేను వస్తాను అని అంటూ ఉండగా, పర్లేదు దీప, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను మామయ్య వెళ్ళి వెతుకుతాము అంటూ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోతారు. ఇక వెళ్తున్న కార్తీక్తో ఇలా అంటూ ఉంటాడు శివనారాయణ. కార్తీక్, ఈ ఇంట్లో నుండి వెళ్ళింది నా ఇంటి మహాలక్ష్మి, నువ్వు బాగా గుర్తుపెట్టుకో, 24 గంటలలోపు మా ఇంటి మహాలక్ష్మిని నువ్వు తీసుకురావాల్సిందే అని అంటూ ఉండగా, తీసుకొస్తాను తాతయ్య, ఈ ఇంటి మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడున్నా నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ జ్యోత్స్న అంటూ ఉండగా, చాలు నోర్మయ్య, నువ్వు ఇప్పటి వరకు చేసింది చాలు, ఇంకా నువ్వేమీ చేయనవసరం లేదు, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, నోరు మూసుకొని ఇంట్లోనే కూర్చో. సరే కార్తీక్, మీరు వెళ్ళండి అని అంటూ ఉండగా ఇక కార్తీక్ దశరథులు ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు శ్రీధర్ ఇక కాంచనతో ఇలా అంటూ ఉంటాడు. ఇంటి ముందర డ్రైనేజ్ క్లీన్ చేసి ఎన్నాళ్ళు అయ్యింది, వాటి వల్ల దోమలు వస్తాయి, తర్వాత ఇంట్లో వాళ్ళకి రోగాలు వస్తాయి అని అంటూ ఉండగా, ఇంతకుముందు నెలకొకసారి వచ్చేవాళ్ళండి, ఇప్పుడే రాలేదు అని కాంచన సమాధానం ఇస్తూ ఉంటుంది. అయినా మీరేంటి మా ఇంటికి వచ్చారు అని కాంచన అడుగుతూ ఉండగా, అయినా ఇవేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇవి ఫ్రూట్స్, ఖాళీ చేతులతో రాలేక నేను ఫ్రూట్స్ తీసుకొచ్చాను, అయినా నేను వచ్చింది నీకోసమని శ్రీధర్ చెబుతూ ఉండగా కాంచన అయితే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అయినా మీరెందుకు వచ్చారు అని అడుగుతూ ఉండగా, నిన్ను తీసుకెళ్ళడానికి అని శ్రీధర్ చెబుతూ ఉంటాడు. ఎక్కడికి అని అడుగుతూ ఉండగా, హాస్పిటల్కి. ఇదివరకైతే మనం బాగున్నప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి జనరల్ చెకప్ చేయించేవాడిని నేను, ఇప్పుడు సంవత్సర కాలం అవుతుంది నువ్వు ఏ చెకప్ చేయించుకొని ఉండవు, అందుకే వచ్చాను, అయినా నేను చాలా బాగానే ఉన్నాను, అయినా నాకు ఏదైనా జరిగితే నా కొడుకు ఉన్నాడు చూసుకోవడానికి, మీరు అవసరం లేదు అని అంటూ ఉండగా, నీ కొడుకుకి మీ నాన్న వాళ్ళ ఫ్యామిలీకి సేవలు చేయడానికే టైం సరిపోతుంది, ఇక నిన్ను పట్టించుకునే తీరిక ఎక్కడుంది తనకి అని అంటూ ఉంటాడు. ఇక అలా మాట్లాడుతుండగా ఇంతలో కార్తీక్ కాల్ చేస్తాడు. ఇంకా అది చూసి కార్తీక్ కాల్ చేస్తున్నాడు అంటూ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుండగా, మాస్టరు ఎక్కడున్నారు అని అంటూ ఉండగా, మీ ఇంట్లోనే ఉన్నాను అని సమాధానం ఇస్తాడు. ఏమైంది అని అంటూ ఉండగా, అత్తయ్య కానీ మీ ఇంటికి వచ్చిందా అని అంటూ ఉండగా, సుమిత్ర మా ఇంటికి ఎందుకు వస్తుంది అని అంటూ ఉంటాడు. ఏం లేదు, ఇంట్లో చిన్న గొడవ జరిగింది, అత్తయ్య ఇంట్లో నుండి వెళ్ళిపోయింది, సరే ఈ విషయం అమ్మకు కూడా చెప్పు, మళ్ళీ ఏమీ ప్రాబ్లం లేదు, సరే ఉంటాను అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక ఏమైందండి అని అడుగుతూ ఉండగా, సుమిత్ర ఇంట్లో నుండి వెళ్ళిపోయిందంట అని చెబుతూ ఉంటాడు శ్రీధర్.